అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి కొత్త ఆదివారం రోజున దేవుడు మరి మనందరినీ కూడా మరి కలుసుకునే అవకాశం దయచేసినందుకు ప్రభుకు వందనాలు. మరి కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల వందనాలు. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మనము ప్రార్థన చేసుకుని చిన్న పాట పాడుకుని మరి చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాము. మరి వారం మరి ఇది ఫస్ట్ ఆదివారం కాబట్టి మనము ఈ కొత్త సంవత్సరంలో ఫస్ట్ ఆదివారం రోజున మరి మరి దేవుడి చిత్తమైతే మరి మత్తయి సువార్త నుంచి మరి మొదలు పెడదామని అనుకుంటున్నానండి. మరి మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త గ్రంథము, మాథ్యూస్ ఫస్ట్ చాప్టర్, మత్తయి సువార్త ఫస్ట్ చాప్టర్ మొత్తము మరి దేవుడి చిత్తమైతే మరి ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. మరి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. పరలోకమందు మా తండ్రి ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభు ఆదివారం రోజున నాయన మమ్మల్ని తిరిగి కలుసుకునే అవకాశం దయచేసిన మీకే వందనాలు తండ్రి. ప్రభా నాయన అంతా కూడా మీ హస్తాలు కప్పు చెప్తున్నాం నాయన. మరి లాస్ట్ వీక్ అంతట్లో కూడా తోటున్నది మీకు వందనాలు తండ్రి. మరి ఫస్ట్ ఆదివారం కొత్త సంవత్సరంలో నాయన మరి ఈ మత్తయి సువార్త నాయన గ్రంథాన్ని మేము ఫస్ట్ చాప్టర్ మరి అధ్యయనం చేస్తుండగా, వినుచుండగా, మాట్లాడుచుండగా మరి నాయన చెప్పుచుండగా మీరు మాతో మాట్లాడండి. మీ మాటలు నా ద్వారా మరి అందరికీ తెలిపించమని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చింది మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున నిలబెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందామండి. నేనెందుకని నీ సొత్తుగా మారితినని. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరే నీ స్నేహితుడనైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మరి మత్తయి సువార్త మొదటి చాప్టర్ చూద్దామండి ఒక్కసారి. ఫస్ట్ చాప్టర్ మరి మనం ధ్యానించుకుందామండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను. ఇది జీనియాలజీ ఆఫ్ జీసస్ అండి. ఫస్ట్ చాప్టర్ మొత్తము దేవుని మరి జీనియాలజీ అంటే ఈ పారంపర్యత. సో ద జీనియాలజీ ఆఫ్ జీసస్ టాపిక్ వచ్చేసి ద జీనియాలజీ ఆఫ్ జీసస్. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను, అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు పెరేసును జెరహును కనెను, పెరేసు యెస్రోమును కనెను, యెస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రహబనందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా
యోతామును కనెను. యోతాము అహజును కనెను. అహజు హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షేను కనెను. మనష్షే ఆమోనును కనెను. ఆమోను యెషయాను కనెను. యూదులు బబులోనును యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలంలో యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్య షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు అబీహూదును కనెను. అబీహూదు ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము అజోరును కనెను. అజోరు సాదోకును కనెను. సాదోకు అకీమును కనెను. అకీము ఎలీహూదును కనెను. ఎలీహూదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తానును కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకును కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకును కొనిపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జనన విధ మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమె అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడక ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదునెను. ఇదిగో కన్యక గర్భవతియే కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమె ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ఆమేన్. మరి జీనియాలజీ ఆఫ్ జీసస్ అంటే ఫస్ట్ చాప్టర్లో మనం చూసుకున్నట్లయితే మరి ఏ విధంగా అయితే అబ్రహాం ఇస్సాకు యాకోబు కానీ యాకోబు అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళిది. అబ్రహాము ఇస్సాకు యాకోబు అని ఇట్లా వంశావళి మొత్తం ఉంటుందండి. ఈ వంశావళి మొత్తం చూసుకుంటే దావీదు వంశం నుంచి వచ్చిన మరి యేసుక్రీస్తే అండి. మరి దావీదు వంశావళి నుంచి వచ్చిన మరి ప్రభు అయిన యేసే మరి యేసుక్రీస్తు అండి. మరి చూసుకున్నట్లయితే మరి మరియా గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తారంటే మరియా గర్భవతి అవుతుంది పరిశుద్ధాత్మ ద్వారా. తర్వాత మరి అతని భర్త యోసేపు విడనాడని ట్రై చేస్తాడు. కానీ యోసేపుకి మరి దేవదూత ప్రత్యక్షమై మరి నువ్వు విడనాడద్దు, ఆమె మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి గర్భవతి అయిందని చెప్తారు ఈ చాప్టర్ మొత్తం. మరి ఈ చాప్టర్ నుంచి మనం ఏం చూసుకుంటామంటే మనం ఏం నేర్చుకోవాలంటే మరి దేవుడు యేసుక్రీస్తు మన గురించి ఈ భూలోకంలోకి వచ్చాడు, జన్మించిన తర్వాత ఆయన మన పాప క్షమాపణల గురించి ఆయన శిలువలో మరణం పొందాడు. మరి ఆయన గురించి తెలుసుకోవాలంటే ఎంతో ఉందండి. ఏదో ఒక చిన్న చాప్టర్లో మనం తెలుసుకుందాం కానీ మనం ఈ చాప్టర్ నుంచి అధ్యాయం నుంచి ఏం నేర్చుకోవాలంటే మనకు కూడా మన కుటుంబంలో ఎన్నో అంటే మన కుటుంబంలో మన తల్లి, మన నాన్న, తాతగారు, నాన్న ఇలా ఒక హైరార్కీ అని ఉంటుంది మన ఫ్యామిలీలో ఇట్లా. సో అదేవిధంగా మనం కూడా యేసుక్రీస్తుని మరి దేవునిగా మనం రక్షకుడిగా మరి మనం అంగీకరించి మరి ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ గైకొని ఆయనని మనం యేసు అని నమ్మి ముందుకు నడవాలండి. మరి ఎందుకంటే ఆయన మన గురించి జన్మించాడు కాబట్టి ఈ భూలోకంలో మరి మానవులందరూ కూడా మరి ఆయనని పోలి నడుచుకోవాలని మనం ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ ప్రయత్నంలో ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఆయనే చెప్పాడు ఈ భూలోకంలో మీకు శోధనలు అన్ని ఇబ్బందులు వస్తాయి కానీ మీరు ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళాలని చెప్పారు. సో ఆ విషయానికే నేను దేవుడికి వందనాలండి. మరి ఈ అధ్యాయంలో మనము జీసస్ గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా తన తల్లి తండ్రి అంటే పరిశుద్ధాత్మతో జన్మిస్తాడు కాబట్టి సో అన్నీ కూడా మనం చూసామండి. సో ఈ వచనం మరి ఈ అధ్యాయం మనం
ఈ వారమంతా కూడా మనం ధ్యానించుకుని మరి యేసుక్రీస్తు మరి పరిశుద్ధాత్మ ద్వారా పుట్టడం వల్ల మరి మనకి ఏం మంచి జరిగిందని ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు కూడా పెట్టారు. అదేవిధంగా ఆమె కుమారుని ఆమె కుమారుని కను వరకు ఆమె ఎరగకుండెను. ఆమె కుమారుని కని పురుషుని ఎరగకుండా ఉందని కూడా ఇక్కడ రాశారండి. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. సో ఇవన్నీ కూడా మనం దేవుడి వచనాలు చాలా ఇంపార్టెంట్. మరి ఈ అధ్యాయం నుంచి మనము ఈ వారము మరి యేసుక్రీస్తు ఇలా పుట్టారా అని మనల్ని మనం పరిశీలించుకుని పరీక్షించుకుని ముందుకు సాగుదాం ఈ వారం అంతట్లో. మరి వాక్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి నీకు ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలని. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివాం తండ్రి ఈ వారంలో. మరి ఈ అధ్యాయం ఏం నేర్చుకోవాలి మీరే మాకు సహాయం తెచ్చని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన అదేవిధంగా ఏమైనా తెలిసి తప్పులే క్షమించండి నా తండ్రి. ప్రభా అన్ని కూడా ప్రభావ మీ హస్తాలకు చెప్తున్నాను. మీ చిత్తం జరిగేలా సహాయం చేస్తున్నాను. మీకే వందనాలు తండ్రి. తెలిసి తెలియక తప్పులు చేసి క్షమించండి ఆయన తండ్రి. ప్రభా నాయన అదేవిధంగా మా ఆలోచన చెడుకుంటుంది నాయన. మా ఆలోచన కాదు మీ ఆలోచన ప్రకారం ముందుకెళ్ళి కోరుకున్నాను నాయన. మరి జీనియాలజీ ఆఫ్ జీసస్ చదివాం తండ్రి. ఈ వారం అంతట్లో నాయన ఈ అధ్యాయాన్ని నేను మరి తలుచుకునే ముందుకెళ్ళి కృపణ కోరుకుంటూ నాయన మరి నెక్స్ట్ వీక్ 2nd చాప్టర్లోకి వెళ్ళే ముందు మరి మీరే మాకు ఈ వారం అంతలో తోడుండి సహాయం తెచ్చి కోరుకోవడం ఏమైనా తెలిస్తే తప్పులు క్షమించి చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.